ఏపీ రాజకీయాల్లో మళ్లీ జగన్ టూర్ టెన్షన్. మొన్న శ్రీకాకుళం, నేడు కర్నూలు. కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల అరెస్ట్ అయిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్తూ ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి శ్రీకాకుళం జిల్లా జగన్ టూర్ పరిణామాలతో కర్నూలు పోలీసులు ఆంక్షలు విధించడం హీట్ పెంచుతోంది. ర్యాలీకి నో చెప్పిన పోలీసులు జగన్ టూర్ కు షెడ్యూల్ ఫిక్స్ చేయడం ఉత్కంఠ రేపుతోంది. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా సబ్ జైలులో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ కానున్నారు. మధ్యాహ్నం 12:30 విరూపాక్షిని పరామర్శిస్తారు. విరూపాక్షి కుటుంబాన్ని కూడా కలిసి భరోసా ఇస్తారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్ కర్నూలు టూరు కాకరేపుతోంది. జగన్ పర్యటనకు సంబంధించిన ర్యాలీలే అందుకు కారణం. కర్నూలులోనే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి జైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల దూరం. నన్నూరు టోల్గేట్, టిడ్కో హౌసెస్, రింగ్ రోడ్డు, గుత్తి పెట్రోల్ బంక్, చెన్నమ్మ సర్కిల్, బళ్ళారి చౌరస్తా, సంతోష్ నగర్ మీదుగా జగన్ జిల్లా జైలుకు చేరుకుంటారు. అక్కడ విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతో పాటు పలువురు వైసీపీ నేతలను పరామర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి ఎయిర్పోర్టుకు చేరుకుని రిటర్న్ అవుతారు. జగన్ పర్యటనను సక్సెస్ చేసేందుకు కర్నూలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తలసిల రఘురాం సారథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసి జగన్ పర్యటన వివరాలు అందజేశారు. అయితే జగన్ టూర్ పై పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడం హీట్ పెంచుతోంది. జగన్ పర్యటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ములాఖత్ కోసం మాత్రమే వైసీపీ నేతలు అనుమతి కోరారన్నారు. మధ్యాహ్నం 12:30 జగన్ ములాఖతు సమయమని గుర్తు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని, కేవలం జగన్ కాన్వాయ్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తేల్చి చెప్పారు. క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. మెయిన్లీ మనకి ములాఖాత్కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదిలా ఉంటే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ టూర్ ను సక్సెస్ చేసి తీరుతామన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆంక్షల విషయంలో పోలీసులు ఆలోచించుకోవాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విరూపాక్షను చూడడానికి రావడం జరుగుతుంది. సబ్ జైల్లో విరూపాక్ష గారిని చూసి ఎమ్మడే మళ్ళా బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో కొద్ది రోజుల క్రితం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో చిప్పగిరి పోలీసులు విరూపాక్షితో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 2న అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతో పాటు సుమారు 15 మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కర్నూలు సబ్ జైలుకు తరలించారు. విరూపాక్షి అండ్ టీం 12 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరందరినీ పరామర్శించేందుకు జగన్ వెళ్తుండటంతో కర్నూలు జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అటు జగన్ టూర్పై పోలీసుల ఆంక్షలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.